ఎప్పుడైతే వెలుగు చేత వారు వెలిగించబడతారో అప్పుడు వారి జీవితాల్లో తప్పేంటో కరెక్ట్ ఏంటో, ఏది చేయాలో ఏది చేయకూడదో వారు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఆ వెలుగును గురించి నీవు నేను కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఆ వెలుగు చేత నీవు నేను కూడా వెలిగించబడిన వారము అనేకులను మనం ఏం చేస్తూ ఉండాలి, మనము వెలిగించాలని వాక్యలేఖనాల ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో అయినా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో క్రిస్మస్ అంటే లైట్లు పెట్టుకుంటాం, క్రిస్మస్ అంటే స్టార్లు పెట్టుకుంటాం, క్రిస్మస్ అంటే ఇల్లంతా కూడా రకరకాలుగా లైట్లతో అలంకరిస్తున్నాం. మంచిది, అలంకరించుకోవాలి. కానీ నీలో ఆ వెలుగునుదా? అది ఎవరైనా చూసినప్పుడు ఎంతో ఆకర్షించబడతారు, ఎంతగా మంచిగా ఉందని. అదేవిధంగా దేవుని చేత వెలిగించబడిన నీవు నేను కూడా ఇతరులను మనం వెలిగించగలుగుతున్నామా? ఆ దీపం నీలో ఉన్నదా? నీవు నేను కూడా వెలిగించబడుతున్నామా? దేవుడు నిన్ను నన్ను కూడా వెలుగుగా మార్చాడు. ఆ సత్క్రియల ద్వారా ఆ వెలుగును మనం ఏం